రాయలసీమలో అయితే కీమా బాల్స్ అని, తెలంగాణలో అయితే కీమా ముట్టీలు అని అంటారు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ కీమా బాల్స్ని మా అత్తమ్మ స్టైల్లో చేసి చూపించబోతున్నాను. పెళ్ళి తర్వాత ఈ వంటని మా అత్తమ్మ నేర్పించారండి. చాలా సాఫ్ట్గా, టేస్ట్గా, సూపర్గా ఉంటుందండి. ఈ కీమా బాల్స్ కోసం నేను కీమాని 500 గ్రామ్స్ తీసుకున్నానండి. దీన్ని 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసి తీసుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ 1 స్పూను, జీరా పౌడర్ 1 స్పూను, కారం పొడి 2 స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 స్పూన్, సాల్ట్ రుచికి తగినంత, చెక్క లవంగ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నీ కీమాకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. నేను చెప్పే ఈ స్టైల్లో చేస్తే ఒక్కటి కూడా మిగల్చకుండా తినేస్తారండి. మా ఫ్యామిలీలో ఇవి చేసిన రోజు ప్లేట్ మొత్తం వెంటనే ఖాళీ చేసేస్తారండి. అస్సలు మిగల్చరు, అంత టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్న కీమా ఉంది కదండి, అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా స్మూత్గా వచ్చేలాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగిలిన కీమాను కూడా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం గ్రైండ్ చేసుకున్న ఈ కీమాను మొత్తంగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలుపుకోవాలి. ఉప్పు మసాలాలన్నీ ఈక్వల్గా పట్టే విధంగా కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను. ఇలా బాల్స్గా చేసుకొని ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టుకోవాలి. మొత్తం కీమా అంతటిని ఇలా బాల్స్గా చేసుకొని పెట్టుకోవాలి. కీమా అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కీమా బాల్స్ని, అవి ఒక్కొక్కటిగా స్లోగా కడాయిలో వేసుకోవాలి. వేసిన వెంటనే గరిటె పెట్టి అస్సలు కదపకూడదండి. మూత పెట్టి కాసేపు అలాగే ఉండనివ్వాలి. మూత తెరిచి చూస్తే కీమాలో నుంచి వాటర్ అన్నీ వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా స్లోగా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గరిటె పెడితే మొత్తం చిదింపోతుందండి. అందుకే ఒక స్పూన్తో ఇలా స్లోగా ఫ్లిప్ చేసుకుంటూ వేయించుకోవాలి. తర్వాత ఈ వాటర్ అన్నీ ఇమిరిపోయే వరకు మనం మూత పెట్టి వీటిని మగ్గించుకోవాలి. అలా వాటర్ అన్నీ అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుండండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి ఇలా వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం వీటన్నిటిని ఇంకొకసారి ఫ్లిప్ చేసి అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక టమాటాని చిన్నగా కట్ చేసి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుంటే టమాటా మగ్గిపోతుంది. అంతే అండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ సాఫ్ట్గా ఉండే కీమా బాల్స్ రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి నా కంటెంట్ ఎలా ఉందో చూడండి. నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బోల్డ్ అన్ని రెసిపీస్ షేర్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.